ఎస్విపి ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో వానా సినిమాలో ఎదుట నిలిచింది చూడు అనే పాట తాలూకు స్వరాలు చూద్దాం. ఇది మన ఛానల్ ద్వారా ఒక అభిమాని కోరుకున్న పాట ఇది. అందుకని దీని నోటేషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. ఎందుకంటే ఇందులో చాలా కష్టమైన పాట ఇది. చాలా అప్సరాలు వస్తున్నాయి. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే కానీ ఇది అవ్వదు. ఇంకో విషయం ఏంటంటే మన 3-4 ఛానళ్ళు డిస్ప్లే అవుతున్నాయి. అది వాడకలేని ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఏ ఛానల్లోనైతే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నారో అదే ఛానల్ని, అంటే అది వాడుకలో ఉన్నట్టు, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. దాదాపు నేను కోరిన పాటలు చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇది పల్లవి చూద్దాము. ఈ పాట 2.5 శృతిలో నేను ఇది డి షార్ప్ హిందుస్థానీ ఫ్లూట్, డి షార్ప్ 2.5 శృతి 2 ఏళ్ల సజ్జమంతో మీకు నేను ఈ పాటను నేర్పిస్తున్నాను. పల్లవి చూద్దాం ఇప్పుడు. ఎదుట నిలిచింది చూడు అని రిగరి గాపండి రిగరి నిప ఎదుట నీలి రీసచింది సగరిరి చూడు రిప పాప జలతారు పరిరి సరిగరి జలతార్ రిప పాప జలతారు పారేరి వెన్నె లేమో రీసగరి గాంధారం ఆఫ్. నేను ఎక్కడైతే అవసరం వస్తుందో ఆ స్వరం మీద క్రాస్ లైన్ కొట్టాను, అవి చూసుకోండి. తర్వాత ఏదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, ఇది కూడా అదే స్వరాలు. ఏంటంటే రీప పాప పరి అందులోకి వచ్చిన తర్వాత రీసగరి వెన్నెలేమో చిన్నదేమో, ఆ రెండింటి కూడా అదే అర్థం వస్తుంది. తర్వాత అవే స్వరాలు. తర్వాత మై మరచిపోయామా రీసా నీ పాప మై మరచి పాప నీ పోయా పగరిరి గాంధారమాపు మాయలో. తర్వాత ప్రాణమంత మీటుతుంటే పదద, ఇది దైవతం కూడా. పదద ప్రాణ మంత దపద మంత దపద ప్రాణమంత దని దపమ మీటుతుంటే. ఇందులో ఏది అప్స్వరం లేదు, చివరికి గాంధారం అప్స్వరం వస్తుంది.
పమ మీటు తున్ మీటు మీటు దనిద మీటు పమ తున్ మద పమగ మద పమగ. ఇది మదపమ. ఇప్పటి వరకు వచ్చిన మాలు అన్నీ కూడా మా వన్నేనండి. ఇప్పుడు మాటు వస్తుంది. మీటుతుంటే వాన వీణలా మామ వాన అంటే మాటు ఎక్కడ అంటే ఇప్పుడు 5 ఏళ్ళు మూసిన తర్వాత ఈ 6వ వేలు కొంచెం ఇలా ఆఫ్ స్వరం చేస్తే అది మాటు అవుతుంది. వీణలా పనిప మా రేని సరి మారిని సరి అంటే వాన అంటే 2 మాలు 2 మాటూలు. మామ పని పవాన వీణ మారిని సరి లా అలా వస్తున్నాయి. తర్వాత మళ్ళీ పల్లవి రిపీట్ అవుతుంది. ఎదుట నిలిచింది చూడు వస్తుంది. ఇప్పుడు మనం చరణం 1వ చరణం చూద్దాము. నిజములాంటి పనిని నిరిస నిజంలాంటి నిజం నిరిసలాంటి ఈ స్వప్నం నీపై పని పాప మా స్వప్నం ఎలా పట్టి ఆపాలి రిమా పనిని ఎలా పట్టి రిమా పనిని ఎలా పట్టి నీ పాప ఆపాలి కాలే అయితే నిజం. దయచేసి వోకల్ బాగుండదు. మీకు ఇంతకుముందు ఎన్నో వీడియోలలో మనవి చేసుకున్నాను. వోకల్ బాగుండదు, వోకల్ పట్టించుకోకండి. ఫ్లూట్ సౌండ్ మాత్రం ఫాలో అవ్వండి. ఎలా పట్టి ఆపాలి కాలే అయితే నిజం ఎలా తట్టుకోవాలి. అవి కూడా అవే స్వరాలు వస్తాయి. అవును మా పని నుండి పాకు స్లైడ్ అవ్వాలి. అవును కాదు అడగ కంది నా మౌనం మగగ అడగ మగగ గాలు మొత్తం ఆఫ్ స్వరాలేనండి. ఈ మా వచ్చేసి మా వన్నే. మగగ అడగ మగగ అడగ కంది గమగ కంది రీ 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 నా మౌనం. ఇది మళ్ళీ రిపీట్ 2వసారి కూడా వస్తుంది. అదేంటంటే చెలివో శిలవో తెలియకుంది నీ రూపమా. అది కూడా అవే స్వరాలు వస్తాయి. తర్వాత ఇది ఎక్కడ అంటే
మౌన వీణ మీటుతుంటే ఉంది కదా, అవే స్వరాలు ఇది కూడా. అంటే చెలిని బంధం అల్లుకుంటే అవే స్వరాలు. తర్వాత జన్మ ఖైదిలా, జన్మ ఖైదిలా అంటే మామ జన్మ పని ఖైది మా జన్మ ఖైదిలా. జన్మ అంటే 2 మాలు, మాటూలు 2. జన్మ పని అంటే ఖైది, మారిని సరి లా అలా వస్తుంది. తర్వాత మళ్ళీ ఎదుట నిలిచింది చూడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రిప్షన్కు చాలా దూరంగా ఉన్నాం. సబ్స్క్రైబర్స్ని పెంచండి, దీనికి సహకరించండి. దీనివల్ల నేను మీకు ఇంకెన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. వీడియో చేయడం అయితే చేస్తాను, కాకపోతే ఏంటంటే అది నేను ప్రాక్టీస్ చేయాలి కదా, కొంచెం గ్యాప్ ఉంటుంది. తెలిసిన పాట అయితే పర్వాలేదు చేసేస్తా, తెలియని పాట అంటే కొంచెం గ్యాప్ ఉంటుంది, నిరీక్షించాల్సి ఉంటుంది. దయచేసి దీన్ని అన్యదా భావించకండి. ఏమైనా తప్పులుంటే సూచనలు, సలహాలు ఇస్తూ ఉండండి. అది నా ఎదుగుదలకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.